ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కొత్త వరవడి, రాజకీయాల్లోనే ఉన్నవారు లేనివారు కూడా రాజకీయాలని చెప్పవసరం లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక పెద్ద వ్యక్తిని మనం విమర్శిస్తే మనం ఆటోమేటిక్గా ఫోకస్ అయిపోతాం. సోషల్ మీడియాలో కానీ, లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, లేదా ప్రింట్ మీడియాలో కానీ అనుకుని నాకు ఇష్టం లేదు అతని పద్ధతి అంటే మీ ఇష్ట ప్రకారం అతను ఉండాలా? అతనికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అతనికంటూ ఒక రాజకీయ నిర్దేశిత లక్ష్యాలు ఉంటాయి, ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని ఉన్నటువంటి చరిష్మా, అతని ఫాలోయింగ్ చూసి అర్జెంటుగా నాకు గుర్తింపు రావాలని అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక పాయింట్లో విమర్శిస్తే అది వైరల్ అవుతుంది, నేను గుర్తించబడతాను అనేటువంటి ఒక పద్ధతి ఈ మధ్యకాలంలో కొంతమంది సినిమా నటులనండి, రాజకీయ సోకాల్డ్ రాజకీయ నాయకులనండి కొత్తగా ప్రారంభించారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అత్యంత నిజాయితీపరుడు, ఏ ఒక్కరూ కాదనలేరు. అంతేకాకుండా తన కుటుంబాన్ని చూసుకోకుండా సంపాదనలో కొంత భాగాన్ని రాజకీయ నాయకుడు అయిన తర్వాత కూడా ఆయన ప్రజల కోసమే స్పందించి ఖర్చు పెడుతున్నాడు. అంతేకాకుండా తను నమ్మిన మతాన్ని అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను ఒక చరిష్మా ఉన్న నాయకుడు కనుక అతను ఏం మాట్లాడినా అది బయటకు వస్తుంది తప్ప అతనేమి ఇంటెన్షనల్గా ఇవన్నీ చేయడం లేదు. తన వెంకటేశ్వర స్వామిని నమ్మాడు, తాను హిందువుని, సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేటువంటిది ఆయన తాలూకా ఆలోచన, ఉద్దేశం. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి తన ఆలోచనలు, తన ఏం చెప్పాలనుకున్నట్టు చెప్పేటువంటి విషయాలు ఉన్నాయి. అందుకని దయచేసి ఏదో రకంగా ఒక నెగిటివ్ వార్త ద్వారా లేక ఒక పెద్ద పేరు ప్రఖ్యాతం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ద్వారానో మీరు పేరు తెచ్చుకుంటుంటే అది అశాశ్వతమైనది, అది టెంపరీగానే ఉంటుంది తప్ప మీకేం ఉపయోగం లేదని చెప్పి కొంతమంది వ్యక్తులకి నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, సమాజంలో ప్రతి వ్యక్తి కోరుకుంటున్నాడు, ముఖ్యంగా మా జన సైనికులు కోరుకుంటున్నారు. అందుకని దయచేసి అతను ఈ వేళ వరకు కూడా పవర్ని ఎంజాయ్ చేయలేదు. అనుభవం లేకపోయినా ఫస్ట్ టైం మంత్రి అయినా తన శాఖల్ని మీరు గ్రామ సభలు ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో మొత్తం జరిగినాయి. నేను గ్రామ సభలకు అటెండ్ అయ్యాను. ప్రజల్లో సంతృప్తి, ఈరోజు వర్క్స్, అలాగే పంచాయతీకి నిధులు, పంచాయతీలని పుష్కలంగా తయారవుతున్నాయి. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయి, కనీసం బల్బులు కొనే స్థితి వచ్చింది, అంతకుముందు అది లేదు. బ్లీచింగ్ పౌడర్ చేసే స్థితి వచ్చింది, అది లేదు. అలాగే అటవీ శాఖ తీసుకోండి, అటవీ శాఖ కూడా కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి కర్ణాటక అటవీ శాఖ మంత్రితో కన్సల్ట్ చేసి అక్కడి నుంచి ఏనుగులను తీసుకొచ్చి ఎంతటి ఆలోచనతో ముందుకెళ్తున్నాడో, ఎంత అద్భుతంగా పాలిస్తున్నాడో, అనుభవం లేకపోయినా ఎంత టైం డెడికేట్ చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు ఈ సమాజంలో అటువంటి వ్యక్తుల్ని మనము ఎంకరేజ్ చేస్తే రాజకీయ ప్రక్షాళన ప్రారంభం అవుతుంది. ఒక నిజాయితీపరులకు రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయాలంటే అది అవినీతి, రాజకీయాలంటే ఆశ్రిత పక్షపాతం, రాజకీయం అంటే అధికార దుర్వినియోగం, అధికారాన్ని అనుభవించడం అని కాకుండా ఒక సాధారణ మనిషిని నేను రాజకీయాల్లో ఉన్నా, సినిమాల్లో ఉన్నా, ఎక్కడున్నా, అధికారం ఉన్నా ఒకేలా నిజాయితీగా ఉంటాను, నిరాడంబరంగా ఉంటాను అని చెప్పే నిష్కల్మష హృదయుడిని మీరు ఏదో ఉంది, అవకాశం ఉంది కదా, ప్రజాస్వామ్యంలో గొంతెత్తేటువంటి అవకాశం ఉంది కదా అని చెప్పి విమర్శించే ముందు ఈ పెద్ద మనుషులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి ఆలోచించి విమర్శించండి.